సినిమాగా చేశారు. సినిమా పేరు యమధీర. దీంట్లో నాగబాబు గారు, మన మధు ప్లస్ ఆలీ గారు, మొత్తం మన క్యాస్టింగ్ ఎక్కడ చూసినా సత్యప్రకాష్ గారు, మొత్తం చూస్తే ఇది పక్కా తెలుగు సినిమా అన్నట్టుగానే ఉంది. టైటిల్ కూడా చాలా మంచి టైటిల్ పెట్టారు. యమ మీద వస్తే మన యమ దొంగ నుంచి, యమలీల నుంచి, యమగోళ నుంచి, యముడు నుంచి, అలా యమగోళ నుంచి ప్రతి సినిమా యమ మీద వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. అలాగే ధీరాలో చూస్తే మనం మగధీర చూసాం, ఎంత సూపర్ హిట్. సో ఇవన్నీ మంచి టైటిల్ పెట్టేటప్పుడే టైటిల్ అనేది ఫస్ట్ క్యాచీ టైటిల్ అవ్వాలి. ఆ క్యాచీ టైటిల్ పెట్టారు. ప్లస్ కోమల్ కుమార్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా బ్రహ్మాండంగా చేశాడు. ప్లస్ అజర్బైజాన్ ఫారిన్లో మ్యాక్సిమం అక్కడ లొకేషన్స్తోనే ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో టోటల్గా అసలు ఈవీఎం ట్యాంపరింగ్లు, అసలు పోల్ మేనేజ్మెంటు, పోల్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. సో ఇలాంటి కాన్సెప్ట్తోనే గతంలో విజయ్ సర్కార్ మురుగుదాస్ చేశారు. మురుగుదాస్లో ఓట్లు వేయకుండానే ఎలక్షన్ ఇది అవ్వటం, తర్వాత ఆయన మళ్ళా కోర్టుకు వెళ్ళటం, కోర్టులో ఎలక్షన్ రద్దు చేయించటం, మళ్ళా ఎలక్షన్ నడిపించి చేయించటం, అంటే అలాంటి బేస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉండి కరెంట్ టాపిక్స్, మళ్ళీ ఒక సీఎం హెలికాప్టర్ క్రాష్ అవ్వటం, అవన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుని ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా యమధీర చేశారు. చాలా కాస్ట్లీ ఫిల్మ్గా చేశారు, యాక్షన్ ఓరియంటెడ్లో చేశారు. చేసిన ఈ సినిమా వేదాల శ్రీనివాస్ గారు నిర్మాతగా ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్గా వస్తూ ఇంకెన్నో సినిమాలు చేయాలనే మూడ్లో ఆయన ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులు ఉంది కాబట్టి గ్యారంటీ సక్సెస్ అయ్యి ఇంకెన్నో సినిమాలు వేదాల శ్రీనివాస్ గారు తీసుకుని మళ్ళీ డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తూ మన వాళ్ళందరికీ న్యూ బ్లడ్, న్యూ ఇది ఇవ్వటానికి ఆయన ఇంకా ముందుకు వచ్చే వాళ్ళని ప్రోత్సహించాలి. డెఫినెట్గా మీడియా పరంగా కూడా మీరు బాగా ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అయ్యి ఒక కాస్ట్లీ కమర్షియల్ రిచ్ సినిమా. ప్లస్ మార్చి 23 రిలీజ్ చేస్తున్నారు, మంచి టైము. సో ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 23వ తేదీ రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్ గారు తెలియజేశారు. ఇప్పుడు అందరి సమక్షంలో టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూసాము. కన్నడ సినిమా అయినప్పటికీ ఎక్కడ రాజీ లేకుండా చాలా పెద్ద మేకింగ్, గొప్పగా ఉంది సినిమా. మేకింగ్ విషయంలో ఎక్కడ రాజీ ఉన్నట్లేదు, చాలా బాగా తీశారు సినిమా. తెలుగు నేటివిటీలోనే తెలుగు ఆర్టిస్టులు అందరూ చాలామంది, నాగబాబు గారు ఇప్పుడు అందరు చెప్పినట్టు, సార్ చెప్పినట్లు, సత్యప్రకాష్, ఆలీ గారు, ఇట్లా అందరూ తెలుగు ఆర్టిస్టులు. ఇది తెలుగు సినిమాలానే ఉంది. ఈ యమధీర పెద్ద సక్సెస్ అవ్వాలి. వేదాల శ్రీనివాస్ గారు నాకు ఈ మధ్య పరిచయం. ఆయనలో నేను గమనించింది, ఆయన ఒక పెద్ద విద్వాంసుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన రామ్ సత్యనారాయణ గారు పరిచయం చేశారు నాకు. ఆయన కలవడమే చాలా లక్కీ అనుకున్నాను ఆ రోజు. అనుకోకుండా ఈ ఫంక్షన్కి కూడా థ్యాంక్స్ అండి. ఇలా వచ్చి మీ సినిమా గురించి నేను మాట్లాడటం కూడా లక్కీ. ఈ యమధీర మంచి హిట్ అవ్వాలి. మీ యొక్క అభిప్రాయాలు ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా తెలియజేసినట్లుంది. ఈ సినిమాలో ముఖ్యమైన ఘటన ఏంటంటే ఎలక్షన్ మీద ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది, ఈవీ మిషన్స్ మీద అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చూపించడం జరిగింది. ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇది ఒక పెద్ద టాపిక్ అయ్యి ఈ సినిమాకి సక్సెస్ రేట్కి అదొక హెల్పింగ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ శ్రీనివాస్ గారికి ఈ సినిమా మంచి గుర్తుండిపోయేటట్టుగా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ. ఇందాక మా ప్రసన్న గారు యమ మీద చాలా టైటిల్ చెప్పారు. ఆయన ఒక అద్భుతమైన టైటిల్ మర్చిపోయారు. దాని పేరు యముడికి మొగుడు అండి. అప్పట్లో సూపర్ హిట్ సినిమా యముడికి మొగుడు. అలాగా యమ అన్న సినిమాలన్నీ కూడా సక్సెస్కి ముందుంటాయని వాస్తు ప్రకారం నేను చెప్తున్నాను. అలాగే ఇంతకంటే బ్రిలియంట్ విషయం ఏంటంటే వేదాల శ్రీనివాస్ గారు కూడా చాలా బ్రిలియంట్ పర్సన్ అండి. అంటే మనిషిని చూసి ఫేస్ రీడింగు, హార్స్ రీడింగ్ లాగా ఆయన చూసిన వెంటనే టకటకమని ఆయన అందరి గురించి చెప్పేసారు. మంచి మనిషి. మన వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మా గురించి చాలా విషయాలు, అంటే మాకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు కూడా మాకు 2 నిమిషాల్లో చెప్పేశారు. అంత గ్రేట్ ఇంటెలిజెన్సీ పర్సన్ ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు ఈ సినిమాకి అనేక కొలతల్లో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇది అందాక చెప్పినట్టుగా అది టోటల్గా సినిమా అంతా కూడా ఫారెన్లో షూటింగ్ చేశారు. మన సినిమాలో మనం హీరో ఫాలోయింగ్ ఎలా చూస్తామో
అలాగా ఇక్కడ శ్రీశాంత్ అనే అతను క్రికెట్లో పెద్ద ఫాలోవర్, అతను సెలబ్రిటీ. అతను ఈ సినిమాలో విలన్గా యాక్ట్ చేశారు. అలాగే కోమల్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఫైట్లు గీట్లు చూసాం. ఇది అచ్చు 16 నెలల తెలుగు సినిమా. ఎందుకంటే నాగబాబు గారు, మన ఆలీ, అలాగే అందరూ ఉన్న సినిమా ఇది, క్యాస్టింగ్ ఉన్న సినిమా ఇది. ఇప్పుడు ఈవేళ ఇది హిందీ సినిమా, తెలుగు సినిమా, డబ్బింగ్ సినిమా అలాంటివి ఉండదు. పాన్ ఇండియా వచ్చిన తర్వాత అన్నీ ఒకటే. ఒక రెవెన్యూలో కానివ్వండి, ట్యాక్సేషన్లో కానీ అన్నీ ఈక్వలే. కాబట్టి ఈ సినిమాని ఒక భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాని ప్రేక్షకులు 23వ తేదీన థియేటర్లో చూసి డెఫినెట్గా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ మందిరం ప్రొడక్షన్స్ నిర్మాతగా శ్రీనివాస్ గారు డెబ్యూ నిర్మాతగా వస్తున్నారు. ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు, మరి రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, డిఎస్ రావు గారు చెప్పినట్టు, ఈ సినిమాలో నిజంగా తెలుగుదనం ఉట్టిపడేలాగా తెలుగు వాళ్ళందరూ, నాగబాబు గారు, ఆలీ గారు, సత్యప్రకాష్ గారు, మధు గారు అందరు యాక్ట్ చేయడం జరిగింది. ఇందాక చూసాం మనం. అన్నింటికి మించి ఒక మంచి ఉద్దేశంతో మంచి స్టోరీని, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ను, ఎలక్షన్స్ ట్రెండ్లో ఉన్నాం ఆల్రెడీ, కోడ్ వచ్చింది, దానికి సంబంధించిన సినిమా కాబట్టి అందరూ చూడదగ్గ సినిమా అని భావిస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారి విద్వాంసులైన నిజంగా నేను కూడా ఆ అనుభవం వచ్చింది ఆయన మాటల్లో. నాకు కూడా వచ్చిన అనుభవం ఉంది ఆయనతో. ఈరోజు ఈ యొక్క యమధీర మూవీకి నన్ను కూడా ఆహ్వానించినందుకు, నేను ఏ ప్రాజెక్టులో పనిచేస్తానో, నేను ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడతానో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పత్రిక మిత్రులందరికీ, పాత్రికేయులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని అందుకుని మా ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బై శ్రీమందిరం ప్రొడక్షన్స్ పేరుతో నేను ప్రొడ్యూస్ చేసిన, వేదాల శ్రీనివాసన్ నేను ప్రొడ్యూస్ చేసిన పిక్చర్ యమధీర, ఈ ప్రెస్ మీటు సక్సెస్ఫుల్గా నడపడానికి మీరందరూ విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి నేను ఆహ్వానించగానే విచ్చేసినటువంటి మన ఛాంబర్ హానరబుల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి, మరియు హానరబుల్ ట్రెజరియన్ రామ సత్యనారాయణ గారికి, ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారికి, యాక్టర్ టి శ్రీనివాసరావు గారికి, మరియు లక్కీ చౌదరి గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. యమధీర ఫిలిం ఇది అజర్బైజాన్లో యమధీర ఫిలింని ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ మీద తీయటం జరిగింది. ఇది అజర్బైజాన్ కంట్రీలో ఎక్కువ శాతం మేము షూటింగ్ చేశాము. తర్వాత దీంట్లో 100 సినిమాల్లో నటించినటువంటి కన్నడ హీరో కోమల్ కుమార్ గారు మరియు క్రికెటర్ శ్రీశాంత్ గారు దీంట్లో ప్రధాన పాత్ర వహించారు. మరియు మన తెలుగు యాక్టర్లు నాగబాబు గారు, ఆలీ గారు, సత్యప్రకాష్ గారు, మధుసూదన్ గారు ఈ తదితరులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఇది 100% సక్సెస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ మీ ముందుకు మేము ఈ నెల మార్చి 23వ తారీఖున వస్తున్నాం. మీరందరూ కూడా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.